ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు ఈ వీడియోలో మన క్లాసెస్కి సంబంధించి వన్ కట్ బ్యాంగిల్స్లో ఒక డిజైన్ అనేది చూద్దాం. సో ఇదేంటంటే హెవీ లుక్ ఇస్తుంది అండ్ అలానే కొంచెం ఈజీగా కూడా ఉంటుంది. చూడటానికి ఈజీగానే ఉంటుంది. ట్రిక్ తెలిస్తే కనుక చక్కగా ఎవరైనా సరే చేసేవచ్చు అనమాట. అయితే దీంట్లో ఏంటంటే మనకు కావాల్సింది వైట్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో 3mm అండ్ అలాగే 6K వైట్లో కావాలన్నమాట. నేను ఇక్కడ గోల్డ్ కలర్ థ్రెడ్ చుట్టుకోమని చెప్పాను లాస్ట్ క్లాస్లో ఒక 3 గాజులకిను. అయితే ఈ వీడియోలో మీరు ఒక డిజైన్ మాత్రమే చూస్తారు. ఏంటంటే ఇది ఆర్డర్ పైన మేక్ చేస్తున్నప్పుడు నేను పనిలో పని అయిపోతుంది కదా అని చెప్పి వీడియో అనేది షూట్ చేశాను అనమాట. అందుకని చెప్పి 3 డిజైన్స్ అనేది చూపించట్లేదు, ఒకటే చూపిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి ఓపిక చేసుకొని. సో అయితే ఫస్ట్ కొంచెం గ్లూ అప్లై చేసుకొని దానికి ఒక 3mm రౌండ్ అనేది అతికించుకోవాలి. అతికించుకున్న తర్వాత మీకు నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అటొక గీత ఇటొక గీతలాగా గమ్ అప్లై చేసుకొని దానిపైన 6K ఐని పెట్టుకోవాలన్నమాట. సో ఇలాగా మీరు మొత్తం బ్యాంగిల్ మొత్తాన్ని కూడా ఒకేసారి చేసేయాలి డిజైన్ అనేది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్యాటర్న్ ఏదైతే ఉందో మీకు ఫస్ట్ నేను మిడిల్లో ఏదైతే పెడుతున్నానో అదంతా కూడా మీరు హోల్ బ్యాంగిల్ మొత్తం ఒకేసారి చేసేసుకోండి, మీకు కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ డిజైన్ ఏంటంటే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లా ఉంటుంది అనమాట. అండ్ ఒకేసారి మనం ఫ్లవర్స్లా చేయాలి అంటే కనుక కన్ఫ్యూజ్ అయిపోతాం. సో అలా కాకుండా ఒక స్టెప్ అయిన తర్వాత ఇంకొక స్టెప్ అయిన తర్వాత ఇంకొక స్టెప్ ఫాలో అయితే ఏంటంటే మనకి ఈజీగా ఉంటుంది అండ్ అలాగే అర్థమవుతుంది కూడా. ఇలాగా ఇక్కడ నేను గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నానని చెప్పి మీరు గోల్డ్ కలర్ థ్రెడ్డే తీసుకోవాలని లేదు, వైట్ కుందన్స్ తీసుకున్నానని చెప్పి వైట్ కుందన్సే తీసుకోవాలని లేదు. కాంబినేషన్ ఆఫ్ కలర్స్ అనేది మీ ఇష్టం అనమాట. సో మీకు ఎలా నచ్చితే ఆ రకంగా మీరు చేసుకోవచ్చు. సో అయితే తర్వాత నేను మళ్ళీ మీకు గ్లూ ఎలా అప్లై చేస్తానో చూసారు కదా, అలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ దానికి ఏంటంటే మళ్ళీ ఐ షేప్ కుందన్స్ని అతికించుకోవాలి. సో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీకు కొంచెం ఏమైనా కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తే కనుక ముందుకి వెనక్కి జరుపుకుంటూ చూసుకుంటూ చేయండి. ఫస్ట్ది మీకు అంత బాగా రాకపోయినా సరే సెకండ్ బ్యాంగిల్ అనేది బాగా వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఈ 2 కుందన్స్ దగ్గరకు వచ్చింది ఏదైతే ఉందో సో అక్కడ మనం 3mm కుందన్ని మళ్ళీ ప్లేస్ చేయాలన్నమాట. సో ఇలా ప్లేస్ చేస్తే మనకు ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది బ్యాంగిల్ మొత్తం కూడా. సో అటు సైడ్ కూడా చేసేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎంటైర్ ప్రాసెస్ ఏంటి అనేది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మధ్యలో గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాప్స్లో మళ్ళీ మనం ఐ షేప్ కుందన్ ఏదైతే ఉందో ఐ షేప్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ రకంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట డిజైన్. సో లాస్ట్లో మీకు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తాను. సో చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఇలాగా మనం డిజైన్ చేసిన వన్ కట్ బ్యాంగిల్స్ని ఏంటంటే మనం బ్రైడల్ సెట్స్లో కలపొచ్చు అనమాట. లేదు అంటే బ్రైడల్ సెట్స్లో వన్ ఆఫ్ ద బ్యాంగిల్ కింద కూడా మనం ఈ బ్యాంగిల్స్ని వాడుకోవచ్చు. లేదు అంటే సింగిల్గా మనం గాజులు వేసుకోవాలి అనుకున్నప్పుడు సో ఇలాంటి డిజైన్ని ట్రై చేయొచ్చు. చూడ్డానికి రిచ్గా కనిపిస్తుంది కానీ చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లో. సో మన చెల్లెళ్ళకి కానీ లేకపోతే అక్కలకు కానీ అమ్మలకు కానీ సో మనమే తయారు చేసి ఇచ్చేయచ్చు. ప్రాసెస్ అనేది ఈజీగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్టెప్ బై స్టెప్ అనేది మనం చేసుకోవాలి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఒక ఫ్లవర్ అతికిచ్చేసి మళ్ళీ ఇంకొక ఫ్లవర్ అతికిద్దాము అనుకున్నప్పుడు ఏంటంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. సో అప్పుడు ప్యాటర్న్ మొత్తం కూడా చెత్త అయిపోతుంది, మనం ఏదైతే అనుకున్నామో అది రాదు. సో ఇలా ఏంటంటే ఒక ప్రాసెస్లో వెళ్ళినప్పుడు చక్కగా వస్తుంది అనమాట. చూడండి క్లియర్ కట్గా వెనక్కి జరుపుకుంటూ చూడండి. చూసి ఒక బ్యాంగిల్ పాడైపోయినా పర్లేదు, ఆ దారాన్ని తీసేసి మళ్ళీ దారం చుట్టుకొని మళ్ళీ దానిపైన ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ది అంత పర్ఫెక్ట్గా రాకపోయినా సెకండ్ది మాత్రం చాలా బాగా వస్తుంది. సో ట్రై చేయండి మీరు కూడా. ట్రై చేసిన తర్వాత మీరు చేసినవి ఏవైతే ఉన్నాయో నేను కింద డిస్క్రిప్షన్లో మన కెమెరా కలెక్షన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తాను. సో దాంట్లో నాకు పిక్చర్స్ అనేవి పోస్ట్ చేయండి.
సో ఎలాగున్నాయో నేను చూసి మీకు చెప్తాను, సరేనా? మర్చిపోకండి ఈ విషయం. అయితే బ్యాంగిల్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత మనకి లుక్ అనేది ఈ రకంగా ఉంటుంది అనమాట. సో అది కూడా అప్పుడే చేశాం కాబట్టి అలా ఉంది. మొత్తం మీకు డ్రై అయిపోయిన తర్వాత 2 బ్యాంగిల్స్ అనేవి ఇదిగో ఈ రకంగా ఉన్నాయి. సో చూసారా ఎంత క్యూట్గా, ఎంత బాగున్నాయో? నాకైతే చాలా బాగా నచ్చాయి. సో మీకు నచ్చాయా లేదా? మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తారో లేదో నాకు కింద కామెంట్లో చెప్పండి. సో చేసింది సరిపోదు, మన పేజ్ ఏదైతే ఉందో సో దాంట్లో నాకు పిక్చర్స్ అనేవి మీరు సెండ్ చేయండి, ఎలా ఉన్నాయో చెప్తాను. సో ఇది వచ్చేసి దీని కథ మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. దీన్ని బ్యారెట్ క్లిప్ అంటారనమాట. సో ఈ బ్యారెట్ క్లిప్ ఏంటి, దీని స్టోరీ ఏంటి అనేది కావాలి అనుకుంటే కింద కామెంట్లో చెప్పండి. సో రేపే వీడియో అప్లోడ్ చేస్తాను. ఎల్లుండ మళ్ళీ ఒక 3 డిజైన్స్ ఆఫ్ 1 కట్ బ్యాంగిల్స్ అనేవి వస్తాయి. సో కాబట్టి మీ కమెంట్స్ మీద బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియో అనేది ఉంటుంది. ఇది అయితే చాలా ఈజీ అనమాట. సో ఎవరైనా చేసేసుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్ని బట్టి. మీకు కావాలి వీడియో అనుకుంటే కనుక నేను అప్లోడ్ చేస్తాను. సో అదేంటి అనేది నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఈరోజు వీడియో అయితే ఇదే, నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు, అండ్ అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. 2 ఎలా ఉన్నాయో చెప్పేసేయండి. అటు బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఇటు బ్యారెట్ క్లిప్ ఎలా ఉందో కూడా చెప్పడం మర్చిపోద్దు. బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.